హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో ఎక్సెల్లో మనకు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ డాటా ప్రిపేర్ చేసింది ఉంది 10th 9th 8th 7th అని. సో ఇక్కడ చూడండి, మధ్యలో మనకు గ్యాప్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇంకా నేను ఇప్పుడు టైప్ సీరియల్ నెంబర్ 1 రైట్ ఇచ్చేసాను. సో అలాగే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు తీసుకున్నాను. సో తీసుకొని సో ఫిల్లోకి వెళ్ళి సిరీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసాను. ఇక్కడ స్టాప్ 1 స్టెప్ వాల్యూ 1 ఉంది, స్టాప్ అనేది ఉంది కదా. సో ఇక్కడ నేను సో ఒక 20 వరకు ఇచ్చి ఓకే అన్నాను. 20 వరకు ఇచ్చి ఓకే అన్నాను. సో ఇక్కడ నాకు చూడండి 16 వరకు వచ్చింది. సో నాకు ఇక్కడ ఎంటీ దానికి కూడా నాకు నెంబరింగ్ అనేది రావడం జరిగింది. సో నాకు ఇలా ఎంటీ దానికి నెంబరింగ్ అనేది రాకుండా సో ఈ ఖాళీ రో ఏదైతుందో ఎంటీ రో ఇక్కడ స్కిప్ కావాలి. స్కిప్గా అయిపోయింది. సో నెక్స్ట్ రో నుండి నాకు నెంబరింగ్ అనేది కంటిన్యూ కావాలి, సీరియల్ నెంబర్ అనేది కంటిన్యూ కావాలి. సో దానికోసం ఏం చేయాలి, ఫార్ములాని ఏ విధంగా వాడాలని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలామంది యూజ్ అవుతుంది సీరియల్ నెంబర్ టైప్ చేసే ఫార్మాట్లో. సో కాబట్టి ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్క ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక సో వీడియోలోకి ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. సో చూసారు కదా. సో ఇలా సో నేను 1 ఇచ్చి సో 1 2 ఇచ్చి డ్రాగ్ చేసినా కూడా నాకు నాకు నెంబరింగ్ అనేది ఎంటీ సెల్స్ దగ్గర స్కిప్ కావట్లేదు, రైట్. సో ఇది స్కిప్ కావాలనుకుంటే ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈజీ. సో ఫార్మాట్ అయితే ఈజ్ ఈక్వల్ రైట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ మనకు ఇక్కడ టెక్స్ట్ ఉన్నది తీసుకోవాలి కాబట్టి నాకు ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో ఈ సెల్ నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో ఈ రెఫరెన్స్ ఇస్తాను ఈజ్ ఈక్వల్, అందులో ఎంటీ ఉంటే ఓకే, ఇది నాకు కండిషన్. సో ఎంటీ ఉంటే ఏం చేయాలి, ఎంటీ రావాలి. ఇది ట్రూ రిజల్ట్ నాకు, ఓకేనా. సో ఇక్కడ సో B2 సెల్లో ఎంటీ ఉంటే ఎంటీ ఉండాలి. సో ఎంటీ లేకపోతే ఏం చేయాలి అనేది ఇక్కడ కౌంట్ అనే ఫార్ములాను నేను వాడుతున్నాను. ఆల్రెడీ మీకు కౌంట్కి సంబంధించిన ప్రాసెస్ అని మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఒకవేళ వీడియో చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. సో కౌంట్ ఆ ఫార్ములా ఎలా వాడాలని. సో ఇప్పుడు నేను కౌంట్ అనే ఫార్ములాను యూజ్ చేస్తున్నాను. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను సేమ్ B2 ఓకేనా, B2 సెల్నే రెఫరెన్స్గా తీసుకున్నాను. B2 సెల్నే ఓకేనా. సో ఏదైతే B2 సెల్ ఉందో చూడండి, B2 సెల్ను ఫస్ట్ ఉంది కదా, ఈ B2 సెల్ని నేను లాక్ చేస్తున్నాను. సో F4 ప్రెస్ చేయడం నాకు లాక్ అవ్వడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసి F4 ప్రెస్ చేయడం నాకు డాలర్ సింబల్తో వస్తుంది. సో ఇది లాక్ చేయడం అంట. సో ఈ విధంగా ప్రాసెస్ చేసి క్లోజ్ చేసేసి డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మనకు సీరియల్ నెంబర్ వచ్చింది కదా. సో ఇలా నేను ఇప్పుడు డ్రాగ్ చేస్తాను చూడండి. సో లేదు అనుకున్నా. సో నేను లాస్ట్ వరకు తీసుకున్నాను చూడండి. అలాగే ఫిల్ సిరీస్కి వెళ్తున్నాను. ఫిల్ సిరీస్కి వెళ్ళి ఫిల్లోకి సిరీస్కి వెళ్ళి నేను ఇక్కడ లాస్ట్ వాల్యూ 20 అని ప్రొవైడ్ చేయాలి. 20 ఇచ్చేసి ఓకే అన్న చూడండి, రైట్. సో నేను ఇక్కడ ఫార్ములా ఇచ్చాను, బట్ ఇక్కడ నాకేం జరిగింది, ఎంటీ సెల్ కూడా రావడం జరిగింది. చూసారా, ఇక్కడ నాకు నెంబరింగ్ అనేది డైరెక్ట్ వచ్చింది. సో ఫస్ట్ దానికి మాత్రమే ఫార్ములా ఉంది కదా. సో అలా కాకుండా ఫార్మాట్ కావాలంటే సో అలా కాకుండా సో మనం ఏదైతే సో ప్రాసెస్ ఉందో దీనిలో డాట్ ఏంటి కదా, డాట్ను డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకు స్కిప్ కావడం జరుగుతుంది. చూడండి, చూసారు కదా. సో ఈ విధంగా మనకు మధ్యలో ఎంటీ ఏవైతే ఉన్నాయో ఎంటీ వాటిలో స్కిప్ కావడం జరుగుతుంది. సో మనం 1 ఇచ్చేసిన తర్వాత కూడా మనం ఇట్లా డ్రాగ్గా చేసుకోవచ్చు. సో అలా ప్రాసెస్ కాకుండా ఇలా డ్రాగ్ చేసినా కూడా మనకు ఎంటీ కాలం ఎంటీ రో ఎక్కడైతుందో ఎంటీ రో దగ్గర మనకు నెంబరింగ్ అనేది స్కిప్ అయిపోయి నెక్స్ట్ రో డాటా ఎక్కడైతుందో డాటా ఉన్న దగ్గర ఆ నెంబరింగ్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా ఈ విధంగా. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. సో ఎక్కడైతే ఫస్ట్ రో ఉందో ఫస్ట్ నెంబర్ రావాలి సీరియల్ నెంబర్. సో అక్కడ ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్కడ మనం పక్కన టెక్స్ట్ ఉన్నది కదా. సో పక్కన టెక్స్ట్ను తీసుకోవాలి రెఫరెన్స్గా. ఇక్కడ కండిషన్ ఏంటంటే B2 సెల్లో కనుక ఎంటీ ఉంటే అంటే సో 2 కాలమ్స్ అయితే ఎంటీ ఉంటే అలా ఏం లేకపోతే అని ఎంటీ ఉంటే సో నాకు అందులో రావాల్సింది కూడా ఇది కండిషన్. B2 ఈజ్ ఈక్వల్ ఎంటీ ఉంటే అనేది కండిషన్. సో కామా పెట్టిన తర్వాత ట్రూ రిజల్ట్ ఏం కావాలి, ఎంటీ ఉంటే ఎంటీ కావాలి కాబట్టి ఎంటీ చూడండి కామా. ఇప్పుడు ఫాల్స్ రిజల్ట్ ఏంటిది, సో B2 సెల్లో కనుక ఎంటీ లేకపోతే సో పక్క ఉన్న టెక్స్ట్ అనేది ఉంటుంది కదా. సో ఆ టెక్స్ట్కి సంబంధించిన నెంబరింగ్ రావాలి కాబట్టి సో కౌంట్ అనే ఫార్ములాను వాడుతున్నాను. కౌంట్ అంటే నెంబరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇక్కడ కౌంట్ ఓపెన్ చేసి సో B2 సెల్ని ప్రాసెస్ చేయాలి కాబట్టి B2 సెల్ నుంచి
అక్కడ నుండి కాబట్టి నాకు B2 నుండి, సో B2 నుండి నాకు చాయిస్ తీసుకోవాలి B2, రైట్. సో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, సో అని 2 బ్రాకెట్లతో క్లోజ్ చేసాను. సో ఈ ఫస్ట్ కౌంటాల లోపల ఫస్ట్ ఏదైతే B2 ఉందో దాన్ని సో లాక్ చేసుకోండి. F4 బటన్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అంటే ఈ B2 ఉండే ఎప్పుడు కానీ మనకు కౌంట్ కావాల్సిన ఈ B2 ఉండే, అంటే B2 సెల్లో టెక్స్ట్ ఉండాలి. టెక్స్ట్ ఉంటే ఇక్కడ కౌంట్ చేస్తుంది. ఓకే, ఎక్కడ నుండి B2 సెల్ నుండి కౌంట్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ B2 అంటే B2 ఫార్మాట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సెల్ అంటే ఇక్కడ ఈ రేంజ్ మాత్రం మనకు చేంజ్ కావడం జరుగుతుంది. ఇది లాక్ వేసినాం కాబట్టి ఇది ఇలాగే ప్రతి దానికి ప్రతి కింద ఉన్న ప్రతి సెల్కు ఇలాగే ప్రాసెస్ కావడం జరుగుతుంది. బట్ ఈ సెల్ మాత్రం ఇది మాత్రం B2 నుంచి సో B3కి మారడం జరుగుతుంది, రైట్. అప్పుడు అంటే B2 నుండి సో మనకి ఈ సెల్ అంటే నెక్స్ట్ వచ్చే సెల్ అనేది సో సీరియల్ నెంబర్ అనేది ప్రొవైడ్ కావడం జరుగుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ టెక్స్ట్ ఉందనుకోండి, సో ఇక్కడ 1 నెంబర్, మళ్ళీ నెక్స్ట్ దానిలో టెక్స్ట్ ఉందనుకోండి 2 నెంబర్, నెక్స్ట్ దానిలో టెక్స్ట్ ఉందనుకోండి 3 నెంబర్, అలా. సో నెక్స్ట్ దానిలో టెక్స్ట్ లేకపోతే ఎంటీ. సో ఈ విధంగా B2 సెల్ నుండి కౌంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, ఎంటర్ ప్రెస్ చేయని 1 అనేది రావడం జరిగింది, రైట్. చూసారుగా. సో నేను ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డాట్ ఉంది క్లిక్ చేసాను, సో 3 వరకే రావడం జరిగింది. సో రైట్. సో ఈ డాట్ పట్టుకొని నేను కింది దాకా డ్రాగ్ చేయండి, కింది దాకా డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ సో ఎంటీ సెల్స్ దగ్గర ఎంటీ రో దగ్గర మనకు నెంబరింగ్ సీరియల్ నెంబర్ అనేది స్కిప్ కావడం గమనించవచ్చు. చూశారు కదా. సో ఈ విధంగా, రైట్. సో నేను మళ్ళీ సెకండ్ దగ్గర మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన ఫార్ములా B3 చూశారు కదా. సో అంటే B3 అంటే B3 సెల్లో టెక్స్ట్ ఉంటే అన్నది ఇక్కడ, ఒకవేళ టెక్స్ట్ లేదనుకోండి ఇక్కడ ఎంటీ సెల్ కాబట్టి ఎంటీ వస్తుంది, రైట్. ఇక్కడ ఉంటే ఏంటిది B2 చూశారు కదా. B2 నుంచి మన B3 అనేది సీరియల్ నెంబర్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే, ఇలా 1+2 సో 1+1 2 ఫార్మాట్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనకు 2. దాని ఇక్కడికి వచ్చేసరికి B4లో సో టెక్స్ట్ లేకపోతే ఎంటీ వస్తుంది. ఉంటే B2 నుంచి మళ్ళీ ఇది, రైట్. సో B2 నుంచి మళ్ళీ +2 1+2 3 ఫార్మాట్, రైట్. ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంటీ ఉంది కానీ సో కాబట్టి పక్కన సెల్ ఎంటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సో ఎంటీ రోస్కు సీరియల్ నెంబర్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి, మీకు వర్క్ అనేది ఈజీగా ప్రాసెస్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే చాలామందికి రీచ్ కావాలనుకున్న షేర్ కూడా చేయండి. ఇక మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.